హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు అప్పుడే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో మళ్ళీ మీరు చూడాల్సిన అవసరం ఉండదు. చూస్తే ఒకసారి చూడండి, పర్ఫెక్ట్గా చూసుకోండి, మీరు అప్పుడు మీకు ప్రాపర్గా అయితే అర్థమవుతుంది. అప్పుడైతే మీ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్గా అయితే చేయగలరు. చూసుకుని ఇప్పుడు మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు బీట్ మార్క్ మరియు షేక్ ఎఫెక్ట్. సో వీడియో ఎడిటింగ్కి ఫాంట్ అవసరం లేదు కాబట్టి నేను ఫాంట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మీకు నెక్స్ట్ ఒక టెంప్లెట్ వీడియో లెక్కించుకుంటాను, అది కూడా డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోండి, P24 బీట్ మార్క్ ఉంటుంది, P24 షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ని అయితే ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే ఫస్ట్లో లేయర్ ఉంటుంది, చూసుకోండి. ఈ లేయర్ని కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ చేసుకుని బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకి 11 సెకండ్ దగ్గర ఒక బీట్ మార్క్ ఉంటుంది, అక్కడికైతే యాడ్ చేసుకుని బీట్ మార్క్ని పేస్ట్ లేయర్ చేసుకోండి. ఈ విధంగా చూసుకోండి. ఇప్పుడు పేస్ట్ లేయర్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ నుంచి అయితే మనం ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఎవరు ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. సో ఒక్క నిమిషం, నేనైతే ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో నేనైతే ఇక్కడ అనుపమ్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో కావాలనుకుంటే నేను మీకు ఈ ఫొటోస్ అయితే అనుపమ్ యొక్క ఫొటోస్ అయితే మీకు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో సారీ, ఇక్కడైతే ఫోటో యాడ్ అవ్వదు కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇక్కడైతే ఫోటో ఈ విధంగా అయితే ప్రతిదానికి మీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంబినేషన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో ఫోటోను కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంబినేషన్ మీద సెలెక్ట్ చేసుకునే విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సో ఆ ఫోటో అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ బీట్ మార్క్ దాకా యాడ్ చేయాలి కాబట్టి ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఒకసారి మీకు అన్ని ఫొటోస్ నేను యాడ్ చేసేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 8 ఫొటోస్ అయితే మీకు ఇక్కడ ఈ వీడియో ఎడిటింగ్ యూజ్ అవుతుంది. ఈ ఫొటోస్ని నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఒకసారి బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఈ ఫోటో యొక్క ఎఫెక్ట్స్ ఉంటుంది కదా, సో ఫోటో యొక్క ఎఫెక్ట్స్ని అయితే కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే మీరు ఫస్ట్ ఫోటో యాడ్ చేసుకున్నారో ఆ ఫోటోకి అయితే ఇవి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోటోను కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా థర్డ్ ఫోటోను కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకుని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోటోను కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకునే విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు డబుల్ బీట్ మార్క్ ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ సో ఈ ఫోటో డబుల్ బీట్ మార్క్ తర్వాత కూడా ఫొటోస్ ఉంటుంది, ఆ ఫొటోస్ కూడా ఇవే ఎఫెక్ట్స్ అయితే మీరు పేస్ట్ చేసుకోవాలి. చూసుకుని నేను ఇక్కడ చేస్తున్నాను ఎఫెక్ట్స్ అయితే. సో ఇక్కడైతే మనకు ఎఫెక్ట్స్ అయితే మనం ఆల్మోస్ట్ అయితే చూసుకుని ఇప్పుడు లాస్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకున్నాం. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇప్పుడు సో ఒక్క నిమిషం బ్యాక్ చేసుకుని షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటో ఏదైతే మనకి ఇప్పుడు ఫోటో ఉంది కదా, ఈ ఫోటోను కాకుండా ఇక్కడ ఒక లేయర్ ఉంటుంది, రౌండ్ రెక్టాంగిల్ అనుకుని ఆ లేయర్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసిన తర్వాత కాపీ ఎఫెక్ట్ చేసుకోవాలి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీకు ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంటుంది కదా, 18.13 మిల్లీ సెకండ్ దగ్గర అక్కడికి ఈ విధంగా బీట్ మార్క్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. నేను మీకు ఆ వీడియో అయితే ఇక్కడ చూసుకోండి, మీకు ప్రొవైడ్ చేస్తాను, ఆగండి. సో వీడియో చూసుకోండి. సో ఈ వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మీరు ఏం చేసుకోవాలంటే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైట్గా డ్రాగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ సర్కిల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో చూసుకోండి. ఇప్పుడు సో చూసుకోండి, ఇక్కడ మనకి సర్కిల్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ని మనము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఈ లేయర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాము, అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం అయితే యాడ్ చేసుకోవాలి, ఓకేనా. మనకి డబుల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడికైతే వీడియోని యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత
సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసేయండి. 20 సెకండ్ తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ కాంబినేషన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇందాక మనం సేక్ ఎఫెక్ట్లో ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడైతే పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు చూసుకోండి ఫోటో కనిపిస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ని ఇప్పుడు ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుని కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకుని అక్కడ పేస్ట్ లేట్ చేసుకునే విధంగా యాడ్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే మీరు కట్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్ అనేది. మళ్ళీ పేస్ట్ లేట్ చేసుకున్నాము 4 ఫొటోస్కి చూసుకోండి, ఇక్కడ కట్ చేసుకున్నాము. ఓకే. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఫోటో కూడా అదే ప్రాసెస్ చేసుకోవాలి. సో లాస్ట్ ఫోటోకి ఏంటంటే కొంచెం ఈ విధంగా లెఫ్ట్ సైడ్ పార్ట్ని కట్ చేసుకుని ఇదైతే యాడ్ చేసుకోండి కొంచెం ముందుకి. ఇప్పుడు ఇంకొంచెం బాగుంటుంది. ఓకేనా. చూసుకోండి ఇప్పుడు యాడ్ అయిపోయింది. సో చూసుకోండి వీడియో ఎడిటింగ్ అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను.